జయంతి శరత్ల వివాహం బ్రహ్మాండంగా జరిగిపోయింది. శంకరం, వనజ, రేణు, గోపి, శర్మ పెండ్లి రోజు నానా హడావిడి చేశారు. జయంతి స్నేహితురాలు కూడా చాలామంది వచ్చారు. ఉత్సాహంగా సంతోషంగా పెళ్లి జరిగిపోయింది. ప్రేమ వివాహం అనగానే యువకులు యువతులు చాలా ఉత్సాహంగా సందడిగా పెండ్లి పందిరంతా కళకళలాడుతూ తిరిగారు. శరత్ సూర్యనారాయణ ఇంటి దగ్గరలో పెండ్లికి ముందే ఒక ఫ్యామిలీ పోర్షన్ తీసుకుని అన్ని సామానులు సిద్ధం చేసుకున్నాడు. పెండ్లి అయిన వెంటనే గృహప్రవేశం అందులోనే చేశాడు. గృహప్రవేశం అయిన మరుసటి రోజు శరత్ తన ఆఫీసులో అందరినీ డిన్నర్కి ఆహ్వానించాడు. డిన్నర్ ఘనంగా జరిగింది. హనీమూన్ ట్రిప్కి వెళ్ళలేదని అడగగా శరత్ తను కొత్తగా ప్రమోషన్ వచ్చిన వాడైనందున సెలవు చెక్కలేదని సమాధానం చెప్పాడు. కంపెనీ వారిచ్చిన కారు కూడా సరిగ్గా పెండ్లి నాడే వచ్చింది శరత్కు. జయంతి అంత చక్కని సంబంధం కొట్టేసినందుకు ఆమె స్నేహితురాలంతా అభినందిస్తూనే జయంతి చాకచక్యాన్ని కొనియాడారు. ఈ పెండ్లి హడావిడి 4 రోజులలో గోపి వనజను బాగా వెంబడించాడు. ఏ చిన్న పని తగిలినా వనజను సలహాలు అడగటం, ఆడవాళ్లను గౌరవించవలసిన సందర్భంలో వనజకు పనులు పురమాయించటం, ఇలాగా వనజ దగ్గర బాగా చనువు సంపాదించాడు. జయంతి పెండ్లయ్యి 3 రోజులైంది. గోపి లక్ష్మీదేవమ్మ ఇంటికొచ్చాడు. సాయంకాలం 4 గంటల వేళ వనజ కాలేజీ నుండి పెందలాడే ఇంటికి వచ్చి మేడ మీదకెళ్ళింది. వనజ వచ్చిన 2-3 నిమిషాలకు గోపి వచ్చాడు. గోపి ఇంట్లో అడుగు పెట్టగానే లక్ష్మీదేవమ్మ గోపిని ప్రశ్నించింది. ఎవరి కోసం బాబు? వనజ గారి కోసమండి. వనజ ఇప్పుడే వచ్చింది. ఇలా రా బాబు అంటూ గోపిని లక్ష్మీదేవమ్మ డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టింది. అతని పుట్టు పూర్వోత్తరాలు, కులం, గోత్రం, తల్లిదండ్రుల విషయాలు వగైరాలు తెలుసుకుంది లక్ష్మీదేవమ్మ. గోపి అన్ని ప్రశ్నలకు ముక్తసరిగా జవాబులు చెప్పి ఎప్పుడెప్పుడు ఈమెని వదిలించుకుందామా అని చూచాడు. సమయం చూచి త్వరగా వెళ్ళాలి అని మేడ మీదకెళ్ళాడు. వనజ డ్రెస్ మార్చుకుని పని మనిషి తెచ్చిన కాఫీని చప్పరిస్తూ కూర్చుని ఉంది. మే ఐ కమ్ ఇన్ ప్లీజ్? విలాసంగా అడిగాడు గోపి. అఫ్కోర్స్, రండి గోపి గారు, కూర్చోండి అంటూ వనజ గోపిని చూచింది. గోపి ట్రిమ్గా దువ్వుకున్నాడు. గళ్ళకెల్లా బెల్ బాటం ప్యాంటు వేసుకుని టక్ చేశాడు. దానిపై రకరకాల రంగులు కలిగిన స్లాక్ వేశాడు. స్లాక్ పైనుండి 3 బటన్స్ పెట్టక వదిలేశాడు. మెడ చుట్టూరా చుక్కల చుక్కల ఎర్ర రంగు మఫ్లర్ లాంటిది చుట్టి షర్టు లోపలికి దోపేశాడు. అతను నడుస్తుంటే బోనులో నుండి దిగి వచ్చే సింహంలా హుందాగా ప్రతి అడుగు లైట్గా గ్రేస్ఫుల్గా వేస్తూ వనజ చూపిన కుర్చీలో కూర్చున్నాడు. వనజ అతను గదిలోకి వచ్చి సోఫాలో కూర్చున్న కొద్ది క్షణాలు కన్నార్పకుండా చూచింది గోపి వంక. గోపి కళ్ళల్లో సన్నటి మెరుపు మెరిసింది. వెంటనే వనజ చూపులు తిప్పుకుని పెంగాన్ని జగ్లో నుండి కాఫీ ఒక కప్పులోకి వంచి అతనికి ఇస్తూ కాఫీ తీసుకోండి అంటూ కప్పు అందించింది. గోపి థ్యాంక్స్ అంటూ కప్పు అందుకున్నాడు. ఎలా సాగుతున్నది ఎంఏ చదువు? అడిగింది వనజ. ఏం ఎంఏ చదువులేండి, ఎంత చదివినా ప్రొఫెసర్ గారి దయకు పాత్రలం కాకపోతే అంతా వేస్టు. కనుక ప్రొఫెసర్ను బాగా కల్టినేట్ చేస్తున్నాను. అంటే ప్రొఫెసర్ గారిని కాకాపట్టడం, రోజుకు 4 సందేహాలు వచ్చినట్లుగా ఆయన వెంట పడటం, ఆయన చూచేలాగా లైబ్రరీ పుస్తకాలు ఒక మోపెడు పట్టుకెళ్లటం, ఇంకా అనేక రకాలుగా వారి దయను సంపాదించటం. పకపక నవ్వింది వనజ. తమాషాగా చెబుతున్నారే, చదవకుండా ఇలా చేస్తే క్లాసు వస్తుందా? హాయిగా వస్తుంది. చదివి సంపాదించాలంటే రిస్క్ ఎక్కువ. ఇదే సులభ మార్గం అన్నట్లు మీ చదువు ఎలా ఉంది? మీరు హాయిగా స్టేట్స్లో చదవక ఈ దరిద్రపు ఇండియాలో ఎందుకు చదువుతున్నట్లు? నాకు అలాగే అనిపించేదండి. కానీ మా అమ్మ ఇండియాలోనే చదవమంటుంది. మా అమ్మ ఎంత ఫార్వర్డ్ అయినా ఇండియా అంటే ఆపేక్ష ఎక్కువ చూపిస్తుంది. ఆశ్చర్యం. ఈ దేశంలో ఏముందండి, మట్టి, అంతా పాత మనుషులు, పాత భావాలును. కరెక్ట్, నేను అదే వాదిస్తాను మా అమ్మతో. కానీ చిత్రం ఏమంటే మా అమ్మకు ఈ దేశంలోని తిండి పడదు, పద్ధతులు నచ్చవు, వాతావరణం అంటే అసహ్యం. మరింక ఈ దేశం అంటే ఆమెకి ఎందుకంత ఇష్టమో నాకెప్పుడూ అర్థం కాదు. తమాషాగా ఉందే మీరు చెప్పేది. ఇంకా విచిత్రమైన సంగతి ఏమంటే ఇంకో 10 ఏళ్లుండి ఇండియాకొచ్చి స్థిరపడిపోతుందట. అంటే మన దేశంలోని తెల్లవాళ్లలాగా. అవును. మరి మీ నాన్నగారు? ఆయన అమెరికా సిటిజన్షిప్ తీసుకున్నారు. వేరే ఒక అమెరికన్ను పెండ్లి చేసుకున్నారు. నేను మా నాన్న దగ్గరకు పోను. ఎందుకంటే ఆయన కొత్త భార్య మా నాన్ననే మనిషిగా చూస్తుంది. మేమంటే ఆమెకు ఇష్టం లేదు.
బ్రౌన్ ఫెలోస్ అని కొద్ది చూపి చూస్తుంది. ఆ విషయంలో అమెరికన్స్ అంటే నాకు కొద్దిగా బాధగా ఉంటుంది. కానీ చాలామంది ఫ్రీగానే ఉంటారు. ఏమైనా అమెరికా భూలోక స్వర్గం అనే నా అభిప్రాయం. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ అభివృద్ధి అంటే నాకు చాలా ఇష్టం. ఎంఏ కాగానే ఎలాగైనా అమెరికా వెళ్ళాలని నా అభిప్రాయం. ఓఎస్, సులభంగా వెళ్ళొచ్చు. ఏదో ఒక పై చదువుకు స్కాలర్షిప్ సంపాదించుకుంటే సరి. ఈరోజు జమ్రూద్లో మంచి ఇంగ్లీష్ క్రైమ్ పిక్చర్ వచ్చింది. క్రైమ్ పిక్చర్ అంటే నాకు తలనొప్పి. ఓ, మరి ప్లాజాలో జిమ్ రీప్స్ పిక్చర్ ఉంది. అంతా పాటలేననుకోండి. ఓ మై గాడ్, చెప్పారు కాదేం. నేను జిమ్ రీప్స్ ఫ్యాన్ అండి. ఐ లైక్ హిమ్ వెరీ మచ్. నేను స్టేట్స్ నుండి వచ్చేటప్పుడల్లా జిమ్ రీప్స్ లేటెస్ట్ ఆల్బమ్ రికార్డ్స్ను తెచ్చుకుంటాను అంటూ వనజ హుషారుగా లేచి రేడియోగ్రామ్ మీద ఉన్న రికార్డ్స్ రాకులో నుండి ఒక బొత్తి రికార్డ్స్ గోపి ముందు తెచ్చి పడేసింది. గోపి వాటి వంక ఆశ్చర్యంగా చూచాడు. వనజ ఒక్కొక్క రికార్డును తీసి అది ఏ సినిమాలదో, ఆ సినిమా స్టేట్స్లో ఎన్నెన్ని సెంటర్లలో ఎన్నాళ్ళాడిందో, ఒక్కో రికార్డు ఎన్నెన్ని లక్షలమ్ముడు పోయాయో వగైరాలు ఏకబికిని చెబుతుంటే గోపి కంగారు పడి దాన్ని బయటకు తెలియనీయకుండా సమయోచితంగా మాట్లాడుతున్నాడు. పదండి వెళదాం అంటూ వనజ రికార్డులన్నీ సర్దేసి బాత్రూంలోకి వెళ్ళి ముస్తాబై వచ్చింది. వనజ గోపి మేడ దిగి వచ్చారు. వనజ రామన్నని కేకేసింది. రామన్న త్వరగా వెళ్ళి షెడ్లోని కారుని తెచ్చి పోర్టికోలో ఆపాడు. వనజ గోపి బ్యాక్ సీట్లో ఎక్కారు. కారు బయలుదేరింది. వనజ గోపి ప్లాజా దగ్గరికి వచ్చేసరికి సినిమాకి ఇంకో గంట టైం ఉంది. ఇద్దరు వెళ్ళి రేస్ కోర్సులో పచ్చగడ్డి మీద కూర్చున్నారు. బిఏ కాగానే పై చదువులకు వెళతారా అడిగాడు గోపి. లేదండి, బిఏ అయ్యాక స్టేట్స్ వెళదామని నా అభిప్రాయం. అసలు మా అమ్మ నన్ను ఎంబీబీఎస్ చదవమంది. నాకు సైన్స్ అంటే చచ్చే బోర్. ఎలాగో ఇంటర్ దాకా తంటాలు పడ్డాను. తర్వాత ఎంబీలో సీట్ రాకపోతే బిఏలో చేరాను. స్టేట్స్ వెళ్ళి ఏం చేస్తారు? నాకు పెయింటింగ్ అంటే ఇష్టం. షికాగోలో ఒక ఆర్ట్స్ స్కూల్లో చేరదామని. అంటే పెళ్లి చేసుకోరా, లేక ఏ అమెరికన్నైనా చేసుకుంటారా? నో నో, నాకు పెళ్ళంటే ఇష్టం లేదండి. కనీసం ఒక 10 ఏళ్ల దాకా ఆలోచనలు కట్టిపెట్టి పెయింటింగ్లో ఒక స్థానాన్ని సంపాదించాలని నా అభిప్రాయం. గోపి ముఖంలో ఒక సన్నని మేఘం కనిపించి చటుక్కున మాయమైంది. ఆ మేఘం మాయమైన వెనుక ఒక సన్నని మెరుపు మెరిసింది. అదేమిటి అలా అంటారు? మీ ఈడు పిల్లలు మంచి సంబంధం దొరికితే ఎప్పుడెప్పుడు పెళ్ళవుతుందా అని ఎదురు చూస్తుంటారు. అందుకే ఈ దేశం మనుషులంటే నాకు రోత. పెద్ద మనుషులైంది మొదలు పెళ్ళి పెళ్ళి అని ఆలోచించటం, ఆ కాస్త కావచ్చుకొని 3 ఏళ్లలో 3 పిల్లలను కనటం, 4వ ఏట ముసలం అయిపోయి ఏడుస్తూ ఉండటం. చాలా బాగా చెప్పారు. అసలు నన్ను అడిగితే ఈ దేశంలోని ఆడపిల్లలందరినీ ఒక 6 నెలల పాటు అమెరికా పంపి మోడర్న్స్ గర్ల్గా మార్చేయాలంటాను. ఎవరిని కదిలించినా పెళ్లి చేసుకుంటావా అనేది మొదటి ప్రశ్న. మా క్లాస్మేట్స్ ఉన్నారు. ఏమండి, అలా సినిమాకి వెళ్దాం వస్తారా అంటే పెళ్లి చేసుకుంటావా అంటారు వెంటనే. పోనీ ఏదైనా నోట్స్ కానీ పుస్తకాన్ని కానీ అడిగితే ఎందుకు, ప్రేమలేఖలు రాసి పెట్టడానికా? ఆ పప్పులు మన దగ్గర ఉడకవు. ముందు పెళ్లి సంగతి తేల్చు, తర్వాత నోట్స్ సంగతి చూద్దామంటారు. మీరు ఎంత మోడ్రన్గా ఉన్నారు. అందుకే అమెరికా గడ్డ మీద ఒక్కరోజు గాలి పీల్చినా వారు గొప్పవారవుతారు అన్నాడు వనజ వంక చూస్తూ. వనజ గర్వంగా ఫీల్ అయింది. ఉత్సాహంగా చెబుతున్నది. మీరిలా దేశపు ఆడపిల్లను గురించి అన్నారు కదా, మా అమ్మ ఏమంటుందో తెలుసా? ఇండియా దేశపు మగాళ్ళంతా న్యూసెన్స్ మనుషులు ప్రపంచంలో లేరంటుంది. వీళ్ళకి పెళ్ళామంటే అదొక ఆవకాయ పచ్చడి కుండ. దానిని జాడీలో పెట్టి ఒక మూల పడేస్తారు. ఎవరూ చూడకూడదు. ఆమెతో ఏ మగాడు మాట్లాడకూడదు. వీళ్ళకి పొజెసివ్నెస్ ఎక్కువ అంటుంది అమ్మ. స్టేట్స్కు కొత్తగా అమ్మ వెళ్ళినప్పుడు నాన్న అమ్మను బహు కట్టడిలో ఉంచేవాడట. అందుకే అమ్మకు మొహం మొత్తి ఆయన వదిలేసింది. చాలా మంచి పని చేసిందిలేండి. మీ అమ్మగారు చాలా ఆధునికురాలు కనుక అలా చేయగలిగింది. అసలు మగాళ్ళు ఏ దేశం వాళ్ళైనా ఒకటే అంటుంది అమ్మ. పోనీ అమెరికన్స్ అయినా మంచి భర్తలుగా ఉండగలరా అంటే అది అంతేనట. ఊరికే మాటల్లో లవ్, హానీ, డార్లింగ్ అని పొద్దస్తమానం పిలవటమేనట కానీ క్షణం ఇంటి పట్టున ఉండరట. నీవు చచ్చావా బతికావా అని పట్టించుకోరట. అందుకే పెళ్లి చేసుకున్నంతటి బుద్ధి తక్కువ ఇంకోటి ఉండదంటుంది. మీ అమ్మగారు చాలా కరెక్ట్గా చెప్పారు. ఈ పెండ్లి గిండ్లి తంతు అంతా మనుషులను బానిసలుగా మారుస్తున్నది అన్నాడు గోపి సంతోషంగా. ఇలా చాలాసేపు జరిగింది వాళ్ళ సంభాషణ. సినిమా టైం కాగానే ఇద్దరూ సినిమా హాల్లోకి వెళ్ళారు.
వనజ సినిమాలో పూర్తిగా లీనమైపోయింది. గోపి విసుగ్గా చూస్తూ నడుము నడుమ వనజను పలకరించపోతే వనజ పట్టించుకోకుండా సినిమా చూస్తున్నది. ఇంటర్వెల్లో 2 కోకాకోలాలు తెచ్చి వనజకొకటిచ్చి తనొకటి పుచ్చుకున్నాడు గోపి. మళ్ళీ సినిమా మొదలైంది. కొంచెం సేపైనాక గోపి వనజ భుజం మీద చేయి వేశాడు. వనజ చివాలున అతని చెయ్యి దులిపేసి సినిమాలో లీనమైపోయింది. అప్పట్నుండి గోపి బుద్ధిగా సినిమా చూశాడు. సినిమా అయిపోగానే ఇద్దరూ కారులో బయలుదేరారు. కారు గోపి రూమ్ ముందు ఆగింది. కారు దిగుతూ, గోపి రండి మా రూమ్ చూద్దురు గాని అని వనజ ఆహ్వానించాడు. ఇప్పుడు కాదు అంటూ వనజ అంటుంటే కారు కదిలిపోయింది. మేడ మీద నుండి శర్మ గోపి కారు దిగటం చూశాడు. గోపి మెట్లెక్కి వస్తుంటే శర్మ అన్నాడు ఆశ్చర్యంగా, గోపి వనజ నా కారులో ఉన్నది. అవును అన్నాడు బెట్టుగా గోపి. అన్ని ఇంకా 4 ఏళ్లకైనా ఆ కారు తాకగలవనుకోలేదు. గోపి మీసం మీద చేయి వేసి నవ్వుకుంటూ రూంలోకెళ్ళాడు. మరుసటి రోజు గోపి వనజను తీసుకెళ్లాడు షికారుకు. తర్వాత వరుసగా చాలా రోజులు రోజూ వాళ్ళు షికారుకెళ్ళటం, సినిమాకెళ్ళటం జరుగుతున్నది. సినిమా షికార్లు పూర్తి కాగానే గోపి వనజను తన రూముకి రమ్మనేవాడు. వనజ నవ్వుతూ కొట్టిపారేసేది. క్రమంగా గోపి వనజ ఇంటికెళ్ళటం మానేశాడు. వనజే గోపి రూముకి కారు తీసుకుని పోయేది. కింద నుండి హారన్ కొట్టగా గోపి వచ్చేవాడు. ఇద్దరూ కలిసి షికారుకెళ్ళేవారు. ఆ రోజు సాయంకాలం ట్యాంక్ బండ్ మీద కూర్చున్నారు మాట్లాడుతూ వనజ గోపి. వనజ, ఏమోననుకున్నాను, నీవెంత ఫారిన్ చూసి వచ్చినా నీకు ఈ ఇండియన్ గర్ల్స్కు ఏమీ తేడా లేదు. ఎలాగా? వీళ్ళలాగే నువ్వు పిరికిదానివి. ఎప్పుడు నా రూముకి రమ్మన్నా రావు. కింద ఉండి హారన్ కొట్టడమే కానీ. ఓ అదా, యూ సిల్లీ. భయం ఏమీ లేదు. కానీ అలా నేను రూమ్లోకి వస్తే నీకు ఆరోగ్యం చెడవచ్చు అన్నది కొంటిగా నవ్వుతూ. ఇప్పుడు ఆరోగ్యం బాగా ఉంటేనా? వనజ, ఐ లవ్ యూ. నీవు నన్ను ప్రేమించకపోతే నేను బతకలేను. ఆశ్చర్యంగా చూసింది వనజ గోపి వైపు. గోపి, ఇంత త్వరగా ఆ మాటను ఎలా అనగలుగుతున్నావు? అవును వనజ, నీపై నాకు చాలా ప్రేమ ఉంది. ఇక నేనాగలేను. ఏమిటి, కొంపతీసి పెండ్లి చేసుకుంటానంటావా ఏమిటి? భయపడుకు పిచ్చి నాయనా, నాకు పెండ్లి గిన్లి ఈ న్యూసెన్స్ అంటే ఇష్టం లేదు. అయినా చెప్పానుగా, ఇంకో 10 ఏళ్ల దాకా ఈ పెండ్లి ఇవి ఇష్టం లేదు. అసలు నేను పెండ్లి చేసుకోను. నేను పెయింటింగ్లో ఒక స్థాయిని అందుకున్న తర్వాత నాకు నచ్చిన వాడితో ఉంటాను. అంటే ఓపెన్ మ్యారేజ్ అన్నమాట. దానికి దాంపత్య బంధాలు న్యూసెన్స్లు ఉండవు. ఓపెన్ మ్యారేజా? అంటే రిజిస్టర్ మ్యారేజ్ లాగానా? నో నో, అవైనా బంధాలే. నిజమైన ప్రేమకులు కలిసి ఉండటానికి ఇవన్నీ అనవసరం. ఇంకా రకరకాల విచిత్రమైన నూతన విధానంలో పెండ్లున్నాయి ఈ స్టేట్స్లో. మిక్స్డ్ మ్యారేజ్ అని కూడా ఉంది. అయితే నాకు అది అంటే అసహ్యం. ఓపెన్ మ్యారేజ్ నాకిష్టం. అది పవిత్రమైన ప్రేమికులకు మాత్రమే ప్రత్యేకం. గోపి సంతోషంగా ఆశ్చర్యంగా వనజను చూశాడు. ఏమిటలా చూస్తున్నావు? చాలా ఆశ్చర్యంగా ఉంది వనజ. నేనెప్పుడూ అదే ఆలోచిస్తుంటాను. ఈ వివాహపు తంతు పెద్దవాళ్ళ ఆర్భాటం అంటే నాకు అసహ్యం. హాయిగా ఇద్దరు ప్రేమికులు ఉండదలుచుకుంటే వీరి బోడిపెత్తనం ఏమిటో నాకు అర్థం కాదు. అందరూ ఒకటే రొదా, పెండ్లి చేసుకో అని. శంకరం గారిలాగా అన్నది వనజ. ఆయన పాతకాలం వాడు. ఎప్పుడో 16 ఏళ్ల కింద పెళ్ళయిందట. ఆ పెళ్ళం ఎవడితోనూ లేచిపోయిందట. ఇంకా నాకు పెళ్లి వద్దని కూర్చున్నాడు. అంతేనా? మొన్న చెబుతుంటే నాకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వొచ్చింది. ఆ పెళ్ళాన్ని ఇంకా ప్రేమిస్తున్నాడట. గోపి పకాలను నవ్వగా కొరపోయి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. వట్టి ఫూల్ అన్నాడు గోపి. కానీ గోపి, అతన్ని చూస్తుంటే జాలి కలుగుతుంది. అతని తెలివి తక్కువలో కూడా ఓ బ్యూటీ ఉన్నట్లుంది. ఇన్నేళ్లుగా అలాంటి పెళ్ళాన్ని తలుచుకుంటూ కూర్చోవటం, ఇంకా ఎంతకాలమైనా అలాగే ఉంటానని అనటం చిత్రంగా ఉన్నా అతడు తెలివి తక్కువ వాడుగా కనబడటం లేదు. అతడు విజ్ఞానవంతుడు, కానీ పాతకాలం వాడు. అటువంటి వాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు మూఢనమ్మకాలతో మునిగి ఉంటారు. వాళ్లను ఆధునిక భావాల్లో వేసి పుటం పెట్టినా అవి వాళ్ళని అంటుకోవు. మొన్న ప్రేమతత్వాన్ని గురించి ఉపన్యసించాడు. చాలా బాగా చెప్పాడు. కానీ ఒకటే చిక్కు. పెండ్లితో ప్రేమ ఆఖరు అంటాను నేను. కాదు, దానితోనే మొదలవుతుందంటాడు అతడు. అవును, నాకు కూడా కొన్ని పాఠాలు చెప్పాడు. ఉత్తమ శృంగారం పెండ్లిలో ఉందంటూ ఏవో గ్రంథాలు కోట్ చేశాడు. ఏం కోట్ చేశాడు? వాత్సాయన కామసూత్రాలు. కొన్ని వేల సంవత్సరాల కిందట మన దేశపు వాళ్ళు వ్రాసినవి. గుడ్నెస్, ఆ పుస్తకమా? స్టేట్స్లో వాటి ఇంగ్లీషు ట్రాన్స్లేషన్ స్టూడెంట్స్ తెగ చదువుతారు.
లెవెన్ లస్ట్ మీద ఒక స్టాండర్డ్ బుక్ అంటారు ఆ దేశం వాళ్ళు. ఆ పుస్తకం అనేకమైన ప్రపంచ భాషల్లో అనువదించబడిందట. అలాగా? అయితే అది లేటెస్ట్ బుక్ కింద ఉందన్నమాట. నీవు చదివావా? లేదు, కానీ కొంతమంది ఫ్రెండ్స్ దాని గురించి చెప్పారు. ఉహుం, అయితే వనజ, నేను జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఆ శంకరం నిన్ను మాటలతో బుట్టలో పెట్టేటట్టున్నారు. యూ సిల్లీ, వదిలేసిన పెళ్ళాన్ని పట్టుకుని ఎప్పుడూ ఆలోచించేవాడితో నాకేం పని? పోనీ వనజ, ఇంతకు నా ప్రశ్నకేం సమాధానం చెప్పలేదు? ఏం ప్రశ్న? అదే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమించు. అయితే నీవు నన్ను ప్రేమించటం లేదా? చూడు గోపి, నేను BA చదవాలి, స్టేట్స్ వెళ్ళాలి, పెయింటింగ్లో ప్రతిభ సంపాదించాలి. అలాగే నీవు కూడా MA చేయి, స్కాలర్షిప్ సంపాదించి స్టేట్స్కి రా. అక్కడ ఒక PhD తీసుకుని గొప్పవాడివి కా. తర్వాత ఆలోచిద్దాం. లెట్స్ బి ఫ్రెండ్స్ మీన్ వెల్ అన్నది వనజ. గోపి చటుక్కున లేచి రోడ్డు మీదకొచ్చి దోవను పోయే టాక్సీని పిలిచి అందులో కూర్చుని వెళ్ళిపోయాడు. వనజ నిర్ఘాంతపోయి గోపి వెళ్ళిన వంకే చూస్తున్నది. కొద్ది క్షణాలాగి వనజ కారులో ఇంటికెళ్ళింది. ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టక పక్క మీద అటు ఇటు పొర్లుతూ పడుకుంది వనజ. మరునాడు సాయంకాలం 4 గంటలకే తయారై గోపి రూముకెళ్ళింది వనజ. గోపి రూంలోనే ఉన్నాడు. ఏం గోపి, నిన్న అలా వెళ్ళిపోయావు? కోపం వచ్చిందా? మరి రాదా? ఎందుకు? నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను. మరి నా ప్రశ్నకు సమాధానం చెప్పావు కావేం? ఏం చెప్పాలి? నన్ను ప్రేమిస్తున్నావో లేదో? అలా అయితే నేను చెప్పనా? అంటే నన్ను ప్రేమించటం లేదన్నమాట. అయితే మటుకు కోపం ఎందుకు? నిన్ను నా బాయ్ ఫ్రెండ్గా ఒప్పుకున్నాను కదా. గోపి వనజ ముఖంలోకి చాలాసేపు చూచాడు. అందులో గోపిపై స్నేహభావం స్పష్టంగా కనపడింది. గోపి మాట్లాడలేదు. పద గోపి, అలా ఎటైనా ఊరు బయటకెళదాం. గోపి మౌనంగా వనజను అనుసరించాడు. మరికొన్ని రోజులు ఇలాగే గడిచిపోయాయి. గోపి వనజను బార్లకు తీసుకెళ్లాడు. వనజ ఒక్క బీరు మాత్రమే తాగేది. గోపి విస్కీ పట్టించేవాడు. ఇద్దరు ఇంటికి బయలుదేరేటప్పుడు కారులో ఆమెపై మత్తుగా సోలినట్లు నటించి పడేవాడు. వనజ నవ్వుతూ అతన్ని దూరంగా నెట్టేసేది. ఒక రోజున వనజ గోపిని ద్రాక్ష తోటలోకి తీసుకెళతానంది. వనజకు ఒక 25 ఎకరాల ద్రాక్ష తోట ఉంది. దాని సంగతి గోపికి చెప్పగా గోపి సంతోషంగా అక్కడికే పోదామని అన్నాడు. షికారు ముగించుకుని గోపి వనజ ద్రాక్ష తోటకెళ్లారు. తోవలో గోపి బీరు, విస్కీ బాటిల్స్ తీసుకున్నాడు. తోట చేరగానే ఒక అరగంట వనజ గోపికి తోటంతా చూపింది. తర్వాత తోటలో ఉన్న మేడ మీద కూర్చున్నారు. వనజ బీరు తాగుతుంది. గోపి విస్కీ బాటిల్ ఓపెన్ చేసి తను ఓ పెగ్ పుచ్చుకున్నాడు. వనజ, ఒక పెగ్ విస్కీ తీసుకో. నో నో, నేను బీరు దాటి ముందుకు పోను. ఇంతేనా పెద్ద? అమెరికా తిరిగానంటావు? అయితే ఏం, అమెరికాలో కూడా బీరే తాగాను, విస్కీ ఎప్పుడూ తీసుకోలేదు. వనజను మంచినీళ్లు తెమ్మని కిందికి పంపాడు గోపి. వనజ కిందికి వెళ్ళి తోటమాలికి నీళ్లు తెమ్మని చెప్పి వచ్చింది. వనజ వచ్చేలోగా గోపి ఒక పెద్ద బీరు గ్లాసులో 3వ వంతు విస్కీ పోసి మిగతా అంతా బీరు నింపాడు. వనజ వచ్చి గోపి తయారు చేసిన గ్లాసు బీరు అందుకుని తాగుతూ అన్నది, చిచ్చి, ఏమిటి బీరు? ఇది ఇండియా సరుకు మేడం. ఇందాక నీవు తాగింది ఒక కంపెనీది, ఇది ఇంకో కంపెనీది అన్నాడు గోపి. 10 నిమిషాలయ్యాక గోపి వనజకు స్ట్రైట్గా విస్కీ ఇచ్చాడు. అది వద్దంటూనే తాగి వనజ తోలటం మొదలుపెట్టింది. గోపి వనజను కౌగిలించుకుని మెల్లమెల్లగా కొద్దిగా విస్కీని తాగించాడు. అరగంట తర్వాత వనజ ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత ముహూర్తం పెట్టుకున్న ఓపెన్ మ్యారేజ్ దాంపత్యం అప్పుడే ప్రారంభమైంది. శంకరం, వనజ తప్పుదారిలో పడుతున్నట్లున్నది. ఎలా దానికి నచ్చ చెప్పాలో అర్థం కాకుండా ఉంది. అసలు ఈ కుటుంబం మీద ఇన్ని మచ్చలున్నాయి కదా. ఇప్పుడు ఇది ఇలాగ ప్రవర్తిస్తూ ఉంటే దానికి ఇక పెళ్లి అవుతుందా? ఈ గోపిగాడు అసలు నాతో మాట్లాడనే మాట్లాడడు. అప్పటికి 2 సార్లు ప్రయత్నించాను, దులపరించుకుని పోయాడు. ఏం చెయ్యాలో అంతుపట్టడం లేదు అన్నది వేదనగా లక్ష్మీదేవమ్మ. పర్వాలేదులేండి, వనజని కంట్రోల్లో ఉంచటం అసాధ్యం. ఆ గోపీకే ఇచ్చి పెండ్లి చేస్తే మంచిది అన్నాడు శంకరం. అది చెప్పి చూచాను నాయనా, కానీ వనజ కొట్టి పారిస్తున్నది. ఏమిటో అర్థం చేసుకోవాలట. ఇంకా ఎన్నేళ్లు పడుతుందో ఏమో అర్థం చేసుకోవటానికి. రాత్రిళ్ళు 10-11 గంటల దాకా పడుతుందా? ఎందుకు ఆ గోపి ముఖం చూస్తుంటే నాకు సద్భావన కలగటం లేదు. నీవైనా చెప్పి చూడు శంకరం. చిన్నవాళ్లకు అర్థమయ్యేలా చెప్పగలరు. నన్ను వనజ గడ్డిపోచ కింద కొట్టి పారేస్తుంది. మామగారు, అయినా ప్రయత్నిస్తాను. బాబాబు, అలా చేసి పెట్టు. నిన్ను ఈ ఇంట్లో మనిషిలాగా భావిస్తున్నాను. అలాగే మామగారు, ప్రయత్నిస్తాను. శంకరం,
నీవు మా ఊరెళ్ళి అక్కడ మాకు కొంత పైకం రావాలి. పొలాలు తోటలపైన రావలసిన మక్తాలు కూడా వసూలు చేసుకురావాలి. రైతులు పోయిన సంవత్సరం ఇవ్వవలసింది ఇవ్వలేదు. అవన్నీ నీవే వసూలు చేసుకుని రావాలి. అలాగే మామగారు. ఆ రోజు రాత్రి 12 గంటలైన వనజ ఇంటికి రాలేదు. ఆ రోజు సాయంకాలం 5ంటికి గోపి, వనజ రామన్నను తీసుకుని కారులో వెళ్లారు. రేణు, శంకరం, లక్ష్మీదేవమ్మ గారు డ్రాయింగ్ రూములో కూర్చుని వనజ ఇంకా ఎందుకు రాలేదా అని ఆందోళన పడుతున్నారు. 1 గంట ప్రాంతంలో కారును డ్రైవ్ చేసుకుంటూ రామన్న వచ్చి పోర్టుకోలో కారు ఆపాడు. వెంటనే దిగి పరుగు పరుగున లోపలికొచ్చి, అమ్మగారు, అమ్మగారు, వనజమ్మగారు బాగా తాగి వెనక సీట్లో పడి ఉన్నారమ్మా, ఇంట్లోకి తీసుకుపోండి అన్నాడు. శంకరం, లక్ష్మీదేవమ్మ, రేణు కారు దగ్గరకు గాబరాగా వచ్చారు. రేణు డోర్ తీసి ముడుచుకుని వెనక సీట్లో పడుకున్న వనజను లేపి కూర్చోబెట్టింది. వనజ గొణుకుతూ జారిపోతున్నది. లక్ష్మీదేవమ్మ కూడా సాయం చేయగా ఇద్దరు వనజను కారులోంచి దింపి మెల్లగా ఇంట్లోకి తీసుకువెళ్ళి మేడ మీదకు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. శంకరం వెనకగా వారిని అనుసరించాడు. హాయ్ గోపి, బ్రహ్మాండంగా ఉంది. ఇక చాలు. ఐ లవ్ యూ గోపి. యు ఆల్ గ్రేట్ గోపి. ఇక చాలు గోపి. అమెరికాలో కూడా ఇలా తాగలేదు. ఇక చాలు గోపి అంటూ గొణుకుతున్నది వనజ. రేణు, లక్ష్మీదేవమ్మ ముఖాలు చూచుకున్నారు. ఆఖరుకు వనజను ఆమె బెడ్రూమ్లోకి చేర్చి ముగ్గురు డ్రాయింగ్ రూమ్లోకి వచ్చారు. లక్ష్మీదేవమ్మ రామన్నను కోపంగా చూచింది. అమ్మగారు, ఇవాళ వనజమ్మ గారు గోపి సినిమాకి వెళ్ళలేదండి. మన ద్రాక్ష తోటలోకి పోనిమ్మన్నారండి. ఆడికే కారు పోనిచ్చానండి. దోవలో గోపిగారు షాపులో విస్కీ బాటిల్స్ తీసుకున్నారండి. ఆడ తోటలో డాబా మీద కూర్చుని ఇప్పటిదాకా తాగారండి. నన్ను మిలిటరీ హోటల్కు పంపి పార్సల్ తెప్పించుకున్నారండి. సరే నువ్వెళ్ళు, చూడు ఎక్కడ వాగకు అన్నది లక్ష్మీదేవమ్మ. అలాగేనండమ్మా అంటూ రామన్న వెళ్ళిపోయాడు. చాలాసేపు రేణు, లక్ష్మీదేవమ్మ, శంకరం మౌనంగా కూర్చున్నారు. ఆఖరుకు లక్ష్మీదేవమ్మ, శంకరం, ఇక ఉపేక్షించే లాభం లేదు. రేపు ఉదయం దీని ఆటలు కట్టించాలి అన్నది క్రోధంగా కంపిస్తూ. ఓపిక పట్టండి మామగారు. కోపం ప్రదర్శించవలసిన వయసు కాదు వనజది. నేను రేపు వనజతో మాట్లాడటానికి ప్రయత్నిస్తాను రేణు అన్నది. ట్రై చేయండి మాస్టారు. అయినా అది మీ మాట వింటుందనుకోను. లక్ష్మీదేవమ్మ కిందకు వెళ్ళిపోయింది. శంకరం తన రూమ్కు బయలుదేరాడు. రేణు వనజను ఒకసారి చూచి తన బెడ్రూమ్లోకి వెళ్ళింది. మరుసటి రోజు సాయంకాలం 4 గంటలకు శంకరం మేడ మీద డ్రాయింగ్ రూమ్కి వెళ్ళాడు. రేణు, వనజ సోఫాలలో కూర్చుని ఉన్నారు ముభావంగా. ఒక్కరోజుకే వనజ ముఖంలో కాంతి తగ్గిపోయింది. రండి మాస్టారు, కూర్చోండి అన్నది వనజ. శంకరం దగ్గరలో ఉన్న సోఫాలో కూర్చున్నాడు మౌనంగా. కొద్ది క్షణాల తర్వాత, ఏమిటి ఈ వేళ అంతా ఏడుపు ముఖాలతో ఉన్నారు? పొద్దుటి నుండి చూస్తున్నాను. మా అమ్మ సరే సరే, రేణు మోగనోము పట్టింది. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే ఇలాగా ఎవరైనా చచ్చిపోయారేమో చెప్పండి అన్నది వనజ విసుగ్గా. శంకరం గొంతు సవరించుకుని, మిస్ వనజ, రాత్రి మీరే పరిస్థితులలో వచ్చారో తెలుసునా అని అడిగాడు. ఓ వదా, కొద్దిగా డ్రింక్ పుచ్చుకున్నాను. దానికైనా మా అమ్మ రేణు పొద్దుటి నుండి ఏడుపు ముఖం పెట్టుకుని కూర్చున్నారు. ఏమే రేణు, మనం అమెరికాలో డ్రింక్స్ తీసుకోలేదే? అమెరికాలో మనం ఎప్పుడు విస్కీ తీసుకోలేదు. కొద్దిగా బీరు, లైన్, కంపెనీ సేకు తీసుకున్నామే కానీ అమెరికాలో కూడా నీలాగా తాగిన ఆడదాన్ని ఎవరూ మెచ్చుకోగా నేను వినలేదు. పోవే, నీవు కూడా ఈ మూర్ఖపు ఇండియన్స్ లాగా డ్రింక్స్ చూడగానే ఆమెడు దూరం పారిపోయేదానివేనన్నమాట. కంపెనీ సేకు తీసుకుంటే పర్వాలేదు, కానీ మీరు రాత్రి కారులో మత్తుగా పడిపోతే రేణు, మామగారు మిమ్మల్ని గదిలోకి దాదాపు మోసుకుని వచ్చారు అన్నాడు శంకరం. వనజ సమాధానం చెప్పలేదు. మళ్ళీ శంకరం అన్నాడు, అదీ కాక గోపి కంపెనీ అంత మంచిది కాదు. అలా చెప్పండి, గోపి అంటే మీకు ఇష్టం లేదన్నమాట. అదేం కాదు, నా మనసు చెబుతున్నది. గోపి మిమ్మల్ని సంతోషపెట్టలేడని నాకు తెలుసు. మీరు సంతోషపెట్టగలరా? పకపకా నవ్వింది వనజ. శంకరం కంగారు పడ్డాడు. రేణు వెగటగా చూసింది వనజ వైపు. చెప్పండి, మీరు నన్ను సంతోషపెట్టగలరా? గోపి అంటే మీకు ఇష్టం లేదు, జెలసీ అనుకుంటాను. నాకెందుకు జెలసీ? అసలు గోపి మంచివాడు కాడు. అతనికి స్త్రీని ప్రేమించటం తెలియదు. ఓహో అలాగా, మీరెలా చెప్పగలరు? నేను చెప్పగలను. శరత్ పెండులో చూచాను. శరత్ ఆఫీసులో పనిచేసే ఆంగ్లో ఇండియన్ గర్ల్స్ను మింగేలా చూచేవాడు. అందరితోనూ సరసాలు ఆడేవాడు. ఒక పిల్లను సినిమాకెళదామా అని అడగటం విన్నాను. వనజ నవ్వి, పిచ్చి మాస్టారు గారు, మీకు చాలా జెలసీ ఉంది.
గోపి లాంటి అందగాడు అందమైన పిల్లలతో మాట్లాడటం మీకు బాధ కలిగించి ఉంటుంది. మగవాడుగా మీ బాధను అర్థం చేసుకోగలను అన్నది. మీరు పొరబడుతున్నారు. గోపి మిమ్మల్ని వెంటాడుతున్నాడని నాకు తెలుసును. కానీ అతడు మిమ్మల్ని ప్రేమించటం లేదు. ఎందుకంటే నిజంగా ప్రేమించేవాడికి వాడి ప్రేయసి తప్ప ఎవరూ ఆడవారిలాగా కనబడరు. అతడి హృదయంలో ఉన్న స్త్రీ మీదనే లగ్నమైన మనసు మరే ఇతర స్త్రీలను గమనించదు. కానీ గోపి అలా కాదు. అతడు ప్రతి ఆడపిల్లను మిమ్మల్ని చూచినట్లే చూసి మీతో మాట్లాడుతున్నట్లే మాట్లాడుతున్నాడు. అంటే వలలు పన్ని ఏ వలలో పెట్టపడుతుందా అని పొంచి చూచే వేటగాని వలె ఉన్నది వాని తత్వం. అట్టివాడు ఏ స్త్రీకైనా సుఖ సంతోషాలను ఇవ్వలేడు. మాస్టారి గారు, మీరు శరత్కు ప్రేమ లేక నిక్టేట్ చేసినంత మాత్రాన ఈ విషయాలలో అథారిటీ అనుకోకండి. గోపి మోడ్రన్ బాయ్. అతడి వెంట అనేకులు ఆడపిల్లలు పడతారు. బహుశా ఒకరిద్దరూ బలవంతాన సినిమాకు కూడా వెళ్ళి ఉండవచ్చు. ఒకరిద్దరిని ఎంజాయ్ చేసి కూడా ఉండొచ్చు. అతన్ని బంధించే ఆడపిల్ల కనబడితే లొంగిపోతాడు. ఇదంతా ఆధునిక ప్రపంచం. మీలాగా ఎప్పుడో 3 ముళ్ళు వేసి విడాకులిచ్చిన దానికోసం దిగులు పడుతూ కూర్చోవటం అందరికీ రాదు. 3 ముళ్ళంటున్నారు గనక చెబుతున్నాను. గోపిని పెళ్లి చేసుకోండి. మా అమ్మగారు కూడా సుముఖంగా ఉంటారు. పెళ్లి చేసుకోకుండా ఇలా తిరిగితే వారు బాధపడతారు. మాస్టారు గారు, 3 ముళ్ళేసుకుని మీరేం సుఖపడ్డారు? మా అమ్మేం సుఖపడింది? మా పాత పద్ధతులంటే నాకు అసహ్యం. ఓపెన్ మ్యారేజ్ అని ఎప్పుడైనా విన్నారా? విన్నాను. ఉంచుకోవడం, లేవతీసుకుని పోవటం అనే వాటికంటే అది ఎలా భిన్నమో చెప్పండి. ఓపెన్ మ్యారేజ్ అంటే ప్రేమ, ప్రేమికులు కలిసి ఉండటమే. దానికి దాంపత్య బంధాలు, పసుపు తాళ్ళు, 3 ముళ్ళు, రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు పెట్టడం లాంటి న్యూసెన్స్ లేవు. మరి అలాంటి పెండ్లిన్లలో అదే అలా కలిసి కొంతకాలం ఉండి వాడికి మొహం ఒత్తి లేచిపోతే ఏం చేస్తారు? పోనీండి, అలా పోయేవాడిని మీ 3 ముళ్ళ పెళ్లి కానీ మీ రిజిస్టర్ పెళ్లి కానీ ఆపగలుగుతున్నాయా? చూచారా, స్త్రీ పురుషులు కలకాలం కలిసి ఉండటానికి ప్రేమ ముఖ్యం కానీ పెళ్లి కాదు. అమెరికాలో ఇలాంటి వివాహాలు చాలా జరుగుతున్నాయి. కానీ మన దేశం అమెరికా కాదు. ఇక్కడ ఒక ఆడదానికి ఒక మగాడితో సంబంధం కలిస్తే ఇంకా ఆమె ఫేట్ సీల్ అయిపోతుంది. ఆమెను వివాహం ఆడటానికి ఎవడు ముందుకు రాడు. మీ భార్య విడాకులు పుచ్చుకుని మళ్ళీ పెండ్లి చేసుకోలేదా? ఆ సంగతి వేరు. మాకు పెండ్లంటూ జరిగిందే కానీ మరేమీ లేదు. కాబట్టి గ్రహించండి మాస్టారు, మీ భార్యను మీరు ప్రేమించారు. మీ భార్య మిమ్మల్ని ప్రేమించలేదు. కాబట్టి మీ దాంపత్యం రాణించలేదు. ఇద్దరూ ప్రేమించుకుని ఉంటే బాగుండేది. అయితే గోపి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా? మీరు గోపిని ప్రేమిస్తున్నారా? మేము ఇద్దరం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం. సమానంగానా? అవును. అయితే మీది ప్రేమ కాదని రూఢిగా చెప్పొచ్చు. ఎలాగా? మీరే కనుక నిజంగా గోపిని ప్రేమించి ఉంటే నేను చెప్పినట్లు ప్రేమకు మొదటి దశ ఆకర్షణ. ఆ దశలో ఉన్న మీకు గోపి విచ్చలవిడితనం, అసూయ కలగజేయాలి. అతని విచ్చలవిడితనం మీకు భయాన్ని కలిగించాలి. అలా జరగటం లేదు కనుక మీకు అతనిపై ప్రేమ లేదు. కానీ అతడు మిమ్మల్ని చుట్టుకుని తిరుగుతున్నందువల్ల మీ వావేజీ తిక్కిలాగి ఆ సెన్సేషన్ కొరకే అతడితో తిరుగుతున్నారు. కానీ మీలో ప్రేమ జనించలేదు. సరే, నా సంగతి అటుంచండి. గోపి నన్ను ప్రేమిస్తున్నాడు కదా? కావచ్చు. కానీ పురుషుని ప్రేమ నమ్మదగింది కాదు. పిచ్చి మాస్టారు, మేము ఇద్దరం ఒకరినొకరం సమానంగా ప్రేమించుకుంటున్నాం. కనీసం ఈ రోజు నుండి. అయితే పెండ్లి చేసుకోండి. గోపి ఒప్పుకుంటాడనుకోను. నో, గోపి గురించి మీకేమీ తెలియదు. హీఈస్ ఏ నైస్ మోడ్రన్ బాయ్. ఈ పెళ్లి అంటే నాకు నమ్మకం లేదు. లైలా మజ్ను, దేవదాసు పార్వతి జీవితాలలో ఈ పెళ్లి అనే ప్రాబ్లమ్స్ వచ్చినందునే అన్ని కష్టాలు వచ్చినాయి వారి ప్రేమలలో. మీరు లైలా మజ్ను, దేవదాసు పార్వతులను గురించి బాగా ఎనలైజ్ చేశారు. కానీ రాంగ్ కంక్లూజన్కి వచ్చారు. పెండ్లి అనే ప్రాబ్లమ్స్ వాళ్ళ జీవితాలలో ఎందుకొచ్చింది? వాళ్ళు 2 జంటల పెండ్లి చేసుకుని ఉంటే వచ్చి ఉండేది కాదు. అలా చేసుకోకుండా జాప్యం చేశారు కాబట్టే ఆడవాళ్లకు పెళ్లిళ్ళై మగవాళ్లకు ఫలించని ఆకర్షణతో పిచ్చివారైపోయారు. మీరు చెప్పేది ఆ 2 కథల్లో ప్రేమ ఆవగించేంతైనా లేదు. ఇలాగే మీకు అవుతుంది. మీ ఇద్దరిలో ఏ ఒక్కరికైనా పరిస్థితుల ఒత్తిడి వల్ల ఇతరులతో పెండ్లైతే అదే ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీరిద్దరూ పెండ్లి చేసుకోండి. అది మంచి సొల్యూషన్. మీ ఆర్గ్యుమెంటు ఎటు తిరిగి పెండ్లిలోకి దారితీస్తుందని నాకు తెలుసు. కానీ అదేమిటి? ఆ జంటలిద్దరూ గొప్ప ప్రేమికులని లోకం కోడైకూస్తుంటే మీరెలా అంటారు? వారు ప్రేమికులు కారు. ప్రేమ మార్గంలో వేయబోయే మొదటి అడుగులోనే దెబ్బతిన్నారు. ప్రేమికులంటే స్త్రీ పురుషుల ఆకర్షణ స్థితిని దాటి వైవాహిక జీవితంలో ప్రవేశించి
మానుషానంద స్థితిని దాటి ఆత్మాభిముఖంగా బ్రహ్మానందమనబడే దైవికానంద స్థితిని చేరేవారు. కానీ అలాంటి ప్రేమను పండించుకున్న వారి చరిత్రలు సామాన్యములుగా ఉండి కవితా వస్తువులు కాకుండా ఉంటాయి. కానీ ప్రేమ మార్గములో మొదటి మెట్టులో మట్టిని కరిచిన వారి చరిత్రలు కరుణాజనంగా కవితా వస్తువులై జాలిని గొలుపుతూ కలకాలం నిలిచి ఉంటాయి. రోజు అనేకమైన విమానాలు లక్షల కొద్దీ ప్రయాణికులను తమ గమ్యస్థానం చేరుస్తూ ఉంటాయి. కానీ వాటినెవరూ పట్టించుకోరు. 12,000 మైళ్ళు ప్రయాణం చేయటానికి బయలుదేరిన విమానం రన్వే దాటి గాలిలోకి ఎగిరిన నిమిషంలో కూలిపోతే ప్రపంచం అంతా ఆ వార్త క్షణాల మీద పాకుతుంది. నెలల తరబడి ఆ కూలిపోయిన విమానం గురించి జనం విషాదంగా చదువుతారు. అలాగే మీ దేవదాసు మజ్నులోనూ వారు ప్రేమికులు కారు. ప్రేమ మార్గంలో కాలు పెట్టిన మరుక్షణం 2 కాళ్ళు విరిగి కూలబడిన వ్యక్తులు. వనజ మౌనంగా వింటున్నది. ఏండ్ల తరబడి ముక్కు మూసుకుని యోగ విద్యలో సిద్ధులను పొందిన వారిని కానీ యోగులనరు. యోగం పడదామని ముక్కు మూసుకున్న మరుక్షణం ప్రాణం పోగొట్టుకున్న వాడిని యోగి అనరు, సాధకుడని అంటారు. అలాగే మజ్ను దేవదాసులు ప్రేమికులు కారు. ఆ మార్గంలో పయనం చేద్దామనే అప్రయోజకులైన వధికులు. వాళ్లకు కలిగిన ఆకర్షణ వారి ప్రియురాండ్రకు కలగలేదు. అలాంటి ఆకర్షణ కానీ తీవ్రత కానీ ఆడవారిలో లేదు. ఉన్నట్లయితే ఆ జంటలు హాయిగా ఎగిరిపోయేవారు. లేకుంటే ఆ ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకునేవారు. అలా కాకుండా లైలా పార్వతులు శుభ్రంగా పెద్దవాళ్ళు చెప్పినట్లు విని పెళ్లి చేసుకుని కాపురాలకు పోయారు. కానీ మజ్ను దేవదాసులు బలహీన మనస్కులు గనక ఆ ఆకర్షణ ప్రభావం నుండి కోలుకోలేక, ఆలంబన దోహదాలు లేక, వారి ఆకర్షణ నుండి ప్రేమ జనించలేక నశించిపోయింది. దేవదాసు మజ్నులు కూడా పెండ్లి చేసుకుని ఉంటే కథే లేకపోను. కానీ వారు పొద్దుగూకులు ఏడుస్తూ భ్రష్టులైపోతుంటే లైలా పార్వతులు గిల్టీ కాంప్లెక్స్తో బాధపడ్డారు. మగవారి పరిస్థితులకు తాము కారణమనుకుని అల్లల్లాడారు. వాళ్ళను ఇంకెవరైనా హాయిగా పెండ్లి చేసుకోమని మొత్తుకున్నారు కూడా. లైలా పార్వతులు మీరిలా చేస్తే హాయిగా మా కాపురాలు మేము చేసుకుంటామన్నట్లుగా. పరీక్షలలో ఫెయిల్ అయినందున రైలు కింద తలపెట్టి ప్రాణాలు తీసుకునే విద్యార్థి కంటే బలహీనుల మజ్ను దేవదాసులు చావటానికి కూడా ధైర్యం లేని వారైనందున పిచ్చివాడలాగా తిరిగి రాలిపోయారు. ఇందులో ప్రేమకథ ఏమీ లేదు. ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ కలిగితే అది ఏ కారణం వల్ల అయినా విఫలమైతే బలహీనులైన వారు మగవారైతే పరిణామాలెలా ఉంటాయో చూపారు కథకులు. ఆ పాత్రలను సృష్టించిన కథకులకే ఆ పాత్రలంటే గౌరవం లేదు. వారి సమయకపు పక్షులున్నారు. వారిని చూసి జాలిపడమన్నారు. చేతనైతే 2 కన్నీటి బొట్లు వదలమన్నారు. ఇంకా ఇలాంటి విఫల ఆకర్షణలు బలహీనమైన మనసు గల వారికి కలిగితే ఏం జరుగుతుందో మరికొన్ని కథలలో చెప్పారు. విఫలమైన ఆకర్షణ శక్తివంతమైన మనసులలో తుఫానులు సృష్టించి హత్యలకు దారితీస్తుంది. ఇలాంటివి మన చుట్టూ అనేకం జరుగుతున్నాయి. ఇలాంటి కథలకెందుకు ప్రచారం వస్తుందంటే ఈ సన్నివేశాలలో మానవుల మనస్సులు తీవ్రమైన ఆందోళనకు గురి అయ్యి వారి నిండు జీవితాలు ఎలా బలి అవుతాయో ప్రదర్శిస్తాయి కనుక కథావస్తువులై కథకుల ఆదరణకు పాఠకుల జాలికి పాత్రమవుతాయి. ఇలాంటి కథలలో మనం నేర్చుకోవలసింది నీతి. ఇందులో గ్రహించవలసిన ఆదర్శం కానీ ఆచరించదగిన విశేషం కానీ ఏమీ లేదు. ఆత్మనాశనానికి దారితీసే విఫల ఆకర్షణలను తప్పించుకుని ఆత్మానందాన్ని పెంపొందించుకునే మార్గం తెలుసుకోవటం ముఖ్యం. స్త్రీ పురుష ఆకర్షణలకు పాతివ్రత్యాన్ని కలిగించే వివాహం చేసుకుని ప్రేమ మార్గంలో పయనించటం మానవుని ఉత్తమ కర్తవ్యం అన్నాడు శంకరం. మాస్టారు, మీవన్నీ పాత భావాలు, మీకసలు ఏమీ తెలియదు. గోపి నేనంటే పడిచేస్తాడు. సరే మీ ఇష్టం, పెళ్లి విషయం కదుపుతాను. అయితే పెండ్లి అయ్యేదాకా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇందాకటి నుండి చూస్తున్నాను మీరు అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకుంటున్నారు. మా అమ్మ ముఖం చూచి ఊరుకున్నానింతవరకు. నీ చింతకాయ పచ్చడి ఐడియాలు నాకు అనవసరం. నేను గోపి స్వేచ్ఛగా తిరుగుతాం, మా ఇష్టం అంటూ వనజ గబగబా తన రూంలోకి వెళ్ళింది. రేణు శంకరం వంక సానుభూతిగా చూచి అంది, మీరు వేయవలసిన 2 ముక్కలు దాని చెవిని వేశారు. ఇంతదాకా వినగలిగింది అంటే మీ నేర్పేనన్నమాట. ఇక దాన్ని భగవంతుడు రక్షించవలసిందే. శంకరం నిట్టొచ్చాడు. ఇంతలో కింద గలాబాగా అరుపులు వినబడినాయి. శంకరం రేణులు గబగబా కిందికి దిగుతుంటే వారి వెనక వనజ కూడా వచ్చింది. ఇక ఈ గుమ్మం తొక్కావంటే మర్యాద దక్కదు, పో తాగుబోతు వెదవా అని తీవ్రంగా ఆవేశంగా తిడుతున్నది గోపిని లక్ష్మీదేవమ్మ. గోపి లక్ష్మీదేవమ్మ వైపు కొరకొరా చూచి నీలాంటి రాక్షసుముండ ఉన్న కొంపలో ఎవడడుగు పెడతాడని తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. వనజ సుడిగాలిగా వెళ్ళి మామ మీద పడింది.
ఎందుకు నా స్నేహితున్నల్లా అవమానించి పంపావు? కోపంతో ఒళ్లంతా వణికిపోతుంటే మామను గద్దించింది. లక్ష్మీదేవమ్మ క్షణకాలం నివ్వెరపడి, అవమానించక గౌరవించాలా? బెదవ, గౌరవ మర్యాదలు తెలియని దౌర్భాగ్యుడు. అయినింటి పిల్లను అర్ధరాత్రి దాకా తాగించి తందనాలు ఆడించింది కాక తగుదనమ్మా అని నాతోనే వాదిస్తున్నాడు. మళ్ళీ వాడి గడప తొక్కాడంటే పళ్ళు రాలగొడతాను అన్నది తీవ్రంగా. వనజ ఒక్క విసురున మేడ మీద గదిలోకి పోయి 2 నిమిషాల తర్వాత హ్యాండ్ బ్యాగును చేతికి తగిలించుకుని చరచరా కిందకు దిగివచ్చి, ఇదే అందరికీ చెబుతున్నాను. ఈ ఇంట్లో వారంతా ప్రతి ఒక్కరూ వచ్చి గోపి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పందే మళ్ళీ ఈ గుమ్మం తొక్కను అంటూ పోర్టికోలో కారు డోర్ తీసుకుని స్టార్ట్ చేసి కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. అంతా దిగ్భ్రాంతులై చూస్తూ నిలుచున్నారు. మొదట లక్ష్మీదేవమ్మ మెల్లగా డ్రాయింగ్ రూమ్లోకి పోయి సోఫాలో కూలబడింది. తర్వాత మెల్లగా అశోక్, శంకరం డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి కూర్చున్నారు. అయిపోయింది, అంతా అయిపోయింది. నేను అనుకున్నదంతా జరిగిపోయింది. ఇది తల్లిని మించినదని ఏనాడో అనుకున్నాను. ఆ ప్రేమించి పెళ్లి చేసుకున్న వెధవకి పెళ్ళాన్ని ఏలుకోవటం చేత కాలేదు. కానీ నా యదాన వేసి దుంప తెంచుకున్నాడు అంటూ లక్ష్మీదేవమ్మ 2 చేతులతో తలను పట్టుకుని దుఃఖించింది. ఊరుకోండి మామగారు, ఓ 4 రోజులు పోతే వనజే వస్తుంది ఇంటికి. ఈ లోపల గోపి తల్లిదండ్రులను కలుసుకుని ఏదో విధంగా వాళ్లకు పెండ్లి చేద్దాము అన్నాడు శంకరం. అయ్యో నాయనా, నీకు తెలియదు. వాడింకా నన్నెంత తుస్కారంగా చూచాడో, మాట్లాడాడో నీకు తెలిసినా. ఇది వాడికన్నీ చెప్పే ఉంటుంది. పిల్లలు 3 పేర తలా 2 లక్షలు ఉన్నాయి. వనుజుకు ఈ ఊళ్ళోనే 25 ఎకరాల ద్రాక్ష తోట ఉంది. అది వాళ్ళమ్మకు వచ్చిన పుట్టింటి ఆస్తి. అది కూడా వనజ పేరున పెట్టింది వాళ్ళమ్మ. ఆ డబ్బుని గోపిగాడు కాజేయక మానడు. దీన్ని అన్యాయం చేయకుండా విడవడు. రేణు అంది. మాస్టారు, మీరు వెళ్ళి గోపితో మాట్లాడండి. ఆ తర్వాత ఆయన తల్లిదండ్రులతో మాట్లాడి పెండ్లి సంగతి కదిపి అయ్యేలాగున చూడండి. అలాగే రేణు, తప్పకుండా అలాగే చేస్తాను అన్నాడు శంకరం.